నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? సుపరిపాలన ఉంటుందండి. ఎందుకంటే అతను ఒక పెద్ద మంచి ఎకనామికల్ అన్ని ఆల్రెడీ 10 సంవత్సరాలు సీఎం గా చేసిన క్యాండిడేట్, అన్ని విధాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చాలా అనుభవం ఉంది కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఐటీ రంగం ఏ విధంగా ఉంటుంది మరి చంద్రబాబు నాయుడు వస్తే? ఐటీ రంగం అనేది ఇప్పుడు హైదరాబాద్ లో ఐటీ రంగాన్ని ఈ హైటెక్ సిటీ కానీ హైదరాబాద్ డెవలప్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి వాళ్ళకి అతను అయితేనే అన్ని విధాలుగా ఐటీ రంగం కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. అంటే ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటంటే అప్పుల రాష్ట్రంగా కూరుకుపోయినండి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు తేవడానికి కంపల్సరీ ఏదో ఒక విధంగా అప్పు చేయవలసి వస్తుంది. ఇలా ప్రతి నెల అప్పు చేసుకుంటూ పోతుంటే మీ అప్పు కట్టేది ఎప్పుడండి? అంటే జగన్ వాళ్ళ చెల్లెనే షర్మిలానే వ్యతిరేకత చూపిస్తుంది కదా, దాని వల్ల మరి జగన్ కి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? మరి అంత ఎఫెక్ట్ రాకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగైపోయింది ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆ పార్టీ అనేది మొత్తానికి కనుమరుగైపోయింది. ఆ పార్టీ యొక్క ప్రతినిధులు కూడా ఎవరు బయట తిరగట్లేదు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉండకపోవచ్చు అండి. అంటే ఇప్పుడు వై నాట్ 175 చాలా ధీమాగా చెప్తున్నారు జగన్. 175 కి 175 వస్తుందా? లేదండి. ఒక్క నిమిషం.